ఇలా ఈ వీక్ అంతా గమనిస్తే నాకర్థమైంది ఏంటంటే, 'బిగ్ బాస్' హౌస్‌లో ఒక బ్లాక్ షీప్ యష్మి అనమాట. ఎందుకు అంటే, తనెప్పుడైతే పెద్ద క్లాన్‌కి లీడర్ అయిందో, అప్పటి నుంచి చూస్తుంటే తను ప్లే చేసే గేమ్ అంతా కూడా చాలా స్ట్రాటజికల్‌గా ప్లే చేస్తుంది. అంటే మీరనొచ్చు స్ట్రాటజికల్‌గా ప్లే చేస్తే అది తప్పు కాదు కదా అని. అండ్ నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఎలా అంటే లాస్ట్ డే అంటే లైక్ రాత్రి మణికంఠ ఏదైతే గేమ్ ప్లే చేశాడో, అది మన టాస్క్ ఉంది కదా! మనం 250 గ్రామ్స్ తీసుకురావాలి అన్న టాస్క్‌లో సీత 300 గ్రామ్స్‌కి అబోవ్ తీసుకొచ్చింది. మణికంఠ 290 గ్రామ్స్ అరౌండ్ తీసుకొచ్చినప్పుడు, మనకక్కడ క్లియర్‌గా ఎప్పుడు కన్‌ఫ్యూజన్ ఒస్తది మనకి. ఒకళ్ళు 240 గ్రామ్స్ తీసుకొచ్చి, ఇంకొకళ్ళు 260 గ్రామ్స్ తీసుకొస్తే, మనం చెప్పడం కష్టం. కానీ ఒక మనిషి ఎక్కువ డిఫరెన్స్‌లో ఉండి, ఇంకొకళ్ళ మనిషి తక్కువ డిఫరెన్స్‌లో ఉన్నప్పుడు, ఎవరు తక్కువ డిఫరెన్స్‌లో ఉన్నారో వాళ్ళదే మనం పాయింట్ కన్సిడర్ చేస్తాం. ఇంకొకటి ఇప్పుడు ఆమె అంటది అప్రాక్సిమేట్‌గా తీసుకురాలేదు అని. ఏ మనిషి గూడా వితౌట్ మెజర్‌మెంట్ అప్రాక్సిమేట్‌గా తీసుకురావడం అన్నది చాలా కష్టం గదా! తను కావాలని అక్కడ మణికంఠ టీమ్‌ని టార్గెట్ చేసిందేమో అని నాకనిపిచ్చింది. ఎందుకనంటే తనకి తెలుసు తన పాయింట్ ఫైనల్ అని చెప్పి. కాకపోతే ఏంటంటే లాజికల్‌గా ఆలోచిస్తే ఎవరు కూడా 250 గ్రామ్స్ తేరు. తనని ఒకవేళ ఎళ్లి తీసుకురమ్మన్నా తను తీసుకురాలేదనమాట. సో, మనం అక్కడ అప్రాక్సిమేషన్ అన్నది ఇంపార్టెంట్. అంతేగాని పర్ఫెక్ట్‌గా కావాలి అంటే 'బిగ్ బాస్' ఒక వేయింగ్ స్కేల్ ఇచ్చి పర్ఫెక్ట్‌గా తీసుకురండి వితిన్ టైమ్ అంటే అది వేరు. అంతేగాని ఎస్టిమేషన్‌తో తీసుకురావాలంటే ఏ హ్యూమన్ కూడా తీసుకురాలేడు. అండ్ ఇంకొకటి ఇదంతా అయిపోయిన తర్వాత తను నిఖిల్ దగ్గరికెళ్ళి ఏదైతే మోటివేషన్ ఇస్తుందో, అది ఒకవేళ మణికంఠకి ఆ టాస్క్‌లో పాయింట్ ఇచ్చుంటే తనెళ్ళి తర్వాత ఈ మోటివేషన్ ఇస్తే జస్టిఫైబుల్ అనిపిచ్చేదేమో. కానీ తనే చేతులారా వాళ్ళ టీమ్‌ని ఓడించి తన టీమ్‌కి పాయింట్స్ రాకుండా చేసి తర్వాతెళ్ళి తనను ఓదార్చడం అన్నది నాకెందుకో డబుల్ సైడెడ్‌గా అనిపిచ్చిందనమాట. నాకైతే తను 2 సైడ్ గేమ్ ప్లే చేస్తుంది అనిపిస్తుంది. ఏదో టూ పర్ఫెక్ట్‌గా తన గేమ్ ఆడుతున్నాననైతే ఫీల్ అవుతుందనమాట. అండ్ ఎప్పుడైతే తనకి సేవ్ చేయాలి అన్న ఛాన్స్ వచ్చిందో, అప్పుడు కూడా తన ఫ్రెండ్‌ని ప్రేరణనే సేవ్ చేసింది కానీ, ఇంకే టీమ్ మెంబర్ గురించి కూడా ఆలోచించలేదు. అండ్ ఆ పాయింట్ తన తర్వాత అనిందనమాట. ఇంకోసారి నేను సేవ్ చేయను అని. అండ్ ఐ ఫీల్ యష్మి అన్నది హౌస్‌లో బ్లాక్ షీప్.